సంఘటనలు కానీ ఘర్షణలు కానీ ఇల్లీగల్ యాక్టివిటీ కానీ ఇప్పటి వరకు ఎక్కడ రిపోర్ట్ కాలేదు. అన్ని చోట్ల 7 మండలాలు 8 పోలీస్ స్టేషన్ పరిధిలో జరుపుకున్న ఈ ఎన్నికల సందర్భంగా అన్ని చోట్ల పోలీసు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా పరిపాలన ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసి ఓటర్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్ల హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఈ బెదిరింపులు, దౌర్జన్యాలు, తర్వాత ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు ఎవరైనా పెడితే విస్తృతంగా నిఘా వర్గాలు ఉన్నాయి. తర్వాత ప్రత్యేక దాడి చేయడానికి అంటే రైడ్ చేయడానికి పోలీస్ బృందాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులను పట్టుకొని అక్కడక్కడ కేసులను కూడా నమోదు చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా ఈ చట్టాలను నియమాలను ఉల్లంఘించకుండా ప్రజాప్రభుత్వ ప్రక్రియలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనడానికి సహకరించాలని నేను అందరినీ కోరుకుంటాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.